హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి ఆర్గానిక్ సీరం గురించి మీ అందరికీ ఎలా యూస్ చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తున్నాను. చూడండి, ఇది కంప్లీట్ ఆర్గానిక్ సీరం. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది డైలీ 2 డ్రాప్స్ నైట్ యూస్ చేసేది ఎలాగో మళ్ళీ నేను చెప్తాను ఎలా యూస్ చేయాలనేది. ప్రజెంట్ వచ్చేసి పొగులు ఎలా యూజ్ చేయాలి, నెక్స్ట్ సన్ ప్రొడక్షన్గా ఇది మనకి ఎలా యూజ్ అవుతుందో, ఈ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి, దీని బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ పాయింట్, పుట్టిన పిల్లలకి అనుకోండి, సపోజ్ వాళ్ళకి స్కిన్ డ్రైగా ఉంది, ఇది డైలీ 2 డ్రాప్స్ వేసి వాళ్ళకి మసాజ్ చేసామంటే స్కిన్ ఉండే కొందే మాయిశ్చరైజర్గా అయ్యి వాళ్ళ స్కిన్ రిపేర్ అయ్యి బాగా స్మూత్గా షైనీగా ఉంటుంది. అది పిల్లలు. నెక్స్ట్ కొంచెం పిల్లలు ఏజ్, నెక్స్ట్ అంటే పుట్టిన పిల్లల కానించి ఏ ఏజ్ వాళ్ళైనా ఇది వాడచ్చు. ఇంకో విషయము, ఇది సపోజు ఏమైనా ఫేస్ మీద ముడతలు అలాంటివి ఉన్నాయనుకోండి, డైలీ ఇది నైట్ టైం కానీ మసాజ్ చేస్తూ ఉంటే ముడతలు కూడా క్లియర్ అయ్యేసేసి డైలీ వాడే కొందే మన ఫేస్ ఎలా ఉంటుందంటే ఒక పింక్ లుక్ ఉంటుంది అనమాట. పింక్ లుక్ చాలా చాలా బాగుంటుంది. అందుకని ఇది పొగ్గులు. ఇంకో విషయం ఏంటంటే, అసలు ఎందుకు ఈ సీరము ఆల్రెడీ మనకి రెగ్యులర్గా 7 years నుంచి సేల్ ఉంది, కానీ ఇప్పుడు ఇంకా స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే, పొగులు కూడా చాలామంది క్రీమ్స్ అనేది వాడటం ఇష్టం ఉండదు కాబట్టి మార్నింగ్ టైము ఎండకి వెళ్ళేటప్పుడు ఇది ఎలా వాడాలి, సన్ స్క్రీన్గా ఎలా వాడాలి, సన్ ప్రొడక్షన్గా మన స్కిన్ ఎలా కాపాడుకోవాలి, ఇది కూడా ఒక 12 years నుంచి పిల్లల నుంచి ఆల్ ఏజెస్ వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఒక నిమిషము ఇలా అప్లై చేసేసేసి దీన్ని మెరిసిపోతుంది. ఇప్పుడు దీని మీద వచ్చేసి ఇదండి, ఇది కూడా ఓరిఫ్లేము ఆర్గానిక్, ఇది టాల్కమ్, ఇది చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఏం లేదు, ఇలా టచ్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా అసలు ఇంకేం అవసరం లేదు. డైలీ సన్ ప్రొడక్షన్గా ఇలా యూజ్ చేసేసారంటే చూడండి, అసలు ఎంత బ్రైట్ అయిందో చూసారా. అమినా స్కిన్ చూడండి ఎంత బాగుందో. ఇంకా ఈవినింగ్ వరకు ఈ లుక్ అనేది అస్సలు చేంజ్ అవ్వదు. ఇది మనం ఎండకెళ్ళినా కూడా మనకి సన్ ప్రొడక్షన్గా యూజ్ అవుతుంది. ఓకే, యూజ్ చేయండి. చూడండి ఎంత బాగుందో. ఓకే, నచ్చితే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సీరమ్స్ కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, నమస్తే.